ఫ్రెండ్స్, గుజరాత్లో ఘోర ప్రమాదం, 17 మంది సజీవ దహనం. ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం. అసలు గుజరాత్లో ఎటువంటి ప్రమాదం జరిగింది, ఎందుకంత 17 మంది చనిపోయారు, అది కూడా సజీవంగా చనిపోయారు ఎందుకనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బాణసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 17 మంది కార్మికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుజరాత్లో బనస్కాంత్ జిల్లాలోని దీపా పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉండవచ్చని సమాచారం. దీపా పారిశ్రామిక ప్రాంతంలోని బాణసంచ తయారీ కేంద్రంలో ఈ భారీ పేలుడు సంభవించినట్లు స్థానిక ఎస్ఐ విజయ్ చౌదరి తెలిపారు. పేలుడు దాటికి బాణసంచ తయారీ కేంద్రం భవనం కుప్పకున్నట్లు వివరించారు. అయితే ఈ ఘటనలో 17 మంది కార్మికులు మృతి చెందారని, మరికొంతమందికి తీవ్ర గాయాలను పేర్కొన్నారు. అయితే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నామన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులకు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. చనిపోయిన కుటుంబాలందరూ కూడా సానుభూతి తెలిపే యోచనలు తెలుస్తోంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.